వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే లైక్ రోడ్ మ్యాప్ ఆర్కెల్ క్లౌడ్లో జాబ్స్ ఎలా ఉన్నాయి అలాంటివి చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కెల్ క్లౌడ్ కాకుండా మనకు తెలుసు ఏమేమి ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలామందికి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసు కనుక ఏడబ్ల్యూఎస్ చాలామంది యూస్ చేస్తుంది, చాలా కంపెనీస్. ఏడబ్ల్యూఎస్ ఈజ్ వెరీ గుడ్ మార్కెట్, మీకు తెలిసిందే. నెక్స్ట్ అజూర్ కూడా చాలా ప్రాజెక్ట్స్, చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. అలానే గూగుల్ క్లౌడ్ కూడా, ఇది ఇక్కడ చూసారంటే ఇది గూగుల్ క్లౌడ్ కూడా చాలా కంపెనీస్ స్టార్టెడ్ యూజింగ్. ఓకే, నా ఏమైందంటే వాట్ హ్యాపెండ్ ఈస్ మనకి ఇప్పుడు ఇది కాకుండా ఆర్కల్ క్లౌడ్ కూడా వస్తుంది. ఓకే, ఆర్కల్ ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాదాపు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్. అలా ఆర్కల్ క్లౌడ్ కూడా చాలా డిమాండ్ వస్తుంది. అలానే మన సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్కి ఒక క్లౌడ్ ఉంది. ఇది ఐబిఎం క్లౌడ్ కూడా DB2 లైక్ మెయిన్ ఫ్రేమ్స్ అలాంటివన్నీ ఇందులో ప్లేస్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇది ఆలీబాబా క్లౌడ్. ఓకే, దిస్ ఇస్ చైనా ప్రొడక్ట్. ఓకే, లెట్ ఇట్ బి. ఇది ఇలాంటి క్లౌడ్స్ చాలా ఉన్నాయి కదా. మనకి ఆర్కల్ రోడ్ మ్యాప్ ఏంటి జాబ్స్ ఉన్నాయి అలాంటి కేసు చూస్తాం ఇప్పుడు. ఆర్కల్ రోడ్ మ్యాప్ మీకు చాలామందికి ఏడబ్ల్యూఎస్ కోర్స్ చేసి ఉంటారు, లైక్ అజూర్ చేసి ఉంటారు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయింది. మీకు చెప్పాలి అంటే ఏ క్లౌడ్ నేర్చుకుందామా అలాంటి వాళ్ళకి ఇది ఆర్కల్ క్లౌడ్ ఇప్పుడు మీరు నేర్చుకున్నారంటే రైట్ టైం. చాలా ప్రాజెక్ట్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, ఆర్కల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు డేటా సెంటర్లో యూస్ చేస్తున్నారు. వాళ్ళంతా మైగ్రేట్ చేసుకుంటున్నారు ఆర్కల్ క్లౌడ్లోకి. ఓకే, దానికోసం మీకు ఇది బెనిఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంది. 3 ఇయర్స్ ఓన్లీ, నాట్ ఏ గ్యాప్. ఒక 3 ఇయర్స్ మనము ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు ఇలా మనకి 4 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లైక్ రోడ్ మ్యాప్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 4 ఇయర్స్ సమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఆర్కెల్లోకి రావాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు స్టేజ్ 2కి వెళ్ళొచ్చు. స్టేజ్ 2లో ఏమేమి ఉంటాయి, స్టేజ్ 1 కవర్ అవుతాయి, స్టేజ్ 2 కవర్ అవుతాయి. లేదు, ఇది బిగినర్. ఫస్ట్ వన్ ఏంటంటే బిగినర్. సపోజ్ నాకు 1 ఇయర్ ఉంది, 2 ఇయర్స్ ఉంది, నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ పీపుల్ ఉన్నారు, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, దేర్ స్కిల్స్. అలా జీసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎనఫ్, స్టేజ్ 1 ఈజ్ ఎనఫ్. ఓకే, మళ్ళీ ఆర్కల్ డిబిఎస్ ఉన్నారు, ఆర్కల్ డిబిఎస్ వాళ్ళకి ఇది బెనిఫిట్. ఎక్సాడిపి టీమ్, ఎక్సా డేటాబేస్ కూడా వాళ్ళు ఫస్ట్ స్టేజ్ ఈజ్ బెటర్. వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది. ఇన్ డెప్త్ మనకు చాలా వస్తాయి. ఓకేనా, అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు స్టేజ్ 3 నేర్చుకోవాలి. స్టేజ్ 3 ఏంటంటే చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. ఆర్కిటెక్చర్ కాకుండా ఆటోమేషన్, లైక్ సింపుల్ వర్డ్స్, లైక్ మనకి డెవాప్స్. ఓకే, ఆటోమేషన్ అండ్ లైక్ ఇందులో కూడా ఉంది. మనం ఇది నేర్చుకుంటే బెనిఫిట్. హూ ఆర్ హ్యావింగ్ 5 ఇయర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇది అడ్వాన్స్, ఇది బెస్ట్. స్టేజ్ 3 ఆల్ మనకి ఫస్ట్ వన్ కవర్ అవుతుంది, సెకండ్ వన్, థర్డ్ వన్ కవర్ అవుతుంది. ఫోర్త్ వన్ స్పెషలైజేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మనం ఆర్కిటెక్ట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్ట్లో మనకి రావాలి అనుకుంటే ఈ స్టేజెస్ అన్నీ మనకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకేనా, చూసారా మనకి ఆర్కల్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయో. పీపుల్ సాఫ్ట్, జేడి ఎడ్వర్డ్స్, బిజినెస్ సూట్, వెరీ బిగ్ అప్లికేషన్స్, వెరీ ఈఆర్పి అప్లికేషన్స్ దే ఆర్ యూజింగ్. బిజినెస్ అంటే చాలా మోస్ట్లీ మా కంపెనీలో కూడా ఆర్కల్ బిజినెస్ సూట్ యూజ్ చేస్తున్నారు, హైపరియాన్. ఇలాంటి ఆర్కల్ డేటాబేసెస్ కూడా ఉంది. అది ఆర్కల్ డేటాబేసెస్, ఇలా బిగ్ అప్లికేషన్స్ అంతా ఆన్ ప్రెమిసెస్లో యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా, లైక్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. దే విల్ మూవ్ టు ఆర్కల్ క్లౌడ్. మూవ్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి కాస్ట్ తగ్గిపోతుంది. చాలా ఉన్నాయి కదా, మీకు తెలిసిందే అందరికీ. క్లౌడ్ నేర్చుకునే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. వాళ్ళు టేకప్ చేసుకుంటారు. మనకి కనెక్షన్స్, అమెజాన్లో ఉన్నారు కొందరు, అజూర్లో ఉన్నారు, ఇంటర్ కనెక్ట్ మనకి ఈజీగా ఉంటుంది. ఆన్ ప్రెమిసెస్ టు
ఇంటర్ కనెక్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఇలా చాలా ప్రొడక్ట్స్ దే ఆర్ మైగ్రేటింగ్ టు ఆర్కల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్కి వెళ్తుంది. ఓకే, అండ్ చెప్పాను కదా స్టేజ్ వన్ ఏంటి, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది మీకు, బిగినర్ లెవెలే. బట్ ఏంటి క్లౌడ్ అంటే ఏంటి, పాస్ సర్వీస్ అంటే ఏంటి, సాస్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటి, ఓకే, ఇలా ఓసిఐ అవైలబిలిటీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అవైలబిలిటీ డొమైన్స్, ఫాల్ట్ డొమైన్స్, కంపార్ట్మెంట్స్ అంటే ఒక జోన్ లాగా, జీసీపీలో జోన్ ఉంటుంది, రీజియన్స్, ఓకే, లైక్ అలా కంపార్ట్మెంట్స్ అంటే ఇలా నేను చెప్తాను కమింగ్. ఓకే, టెనెన్సీ, ఐఏఎం. ఒక టెనెన్సీ అంటే ఏంటి, లైక్ ఒక టెనెంట్ అనుకోండి, ఒక ఓనర్ ఉన్నారు, ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్ ఓనర్ ఉన్నారు. మనం చాలా హౌసెస్ ఉంటాయి, 10 హౌసెస్, ఒక్కొక్కటి ఒక టెనెంట్, అలాంటివి. ఇవన్నీ మీరు నేర్చుకుంటే బెనిఫిట్. జస్ట్ ఓసిఐ సర్వీసెస్, ఓసిఐ అంటే ఆర్కల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం సర్వీసెస్, సేమ్ టు సేమ్ కంప్యూట్ ఇంజిన్స్, బేర్ మెటల్స్, కంటైనర్స్, స్టోరేజెస్, నెట్వర్క్. ఇవి ఫస్ట్ స్టేజ్. దిస్ ఈజ్ ఎనఫ్ who are working as a cloud engineers like జీసీపీ కానీ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఎవరికి ఇది యాడెడ్ అడ్వాంటేజ్, ఇది చాలు మీకు. ఓకే, దీనికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, ఆర్కల్ క్లౌడ్ ఇన్ఫ్రా ఫౌండేషన్ అని, అది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఇయర్ వైజెస్ దే ఆర్ బీ గోయింగ్ టు చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఆర్కల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. స్టేజ్ 2 అంటే ఫస్ట్ స్టేజ్ కాదు, సెకండ్ ఇంటర్మీడియట్ లెవెల్. ఇప్పుడు 4 ఇయర్స్ నేను చెప్పాను కదా, 4 ఇయర్స్ వాళ్ళకి ఆర్కల్ డీబీఎస్ ఉన్నారు, మైసీక్వల్ డీబీఎస్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, ఇంకా బెనిఫిట్. సపోజ్ ఆర్కల్ డీబీఏ వాంట్ టు మూవ్ టు క్లౌడ్, MySQL DBA, MySQL డేటాబేస్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ ఆర్కల్ కనుక వాళ్ళకి అటానమస్ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకే, అవన్నీ మేనేజ్ చేసుకోవటము, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్స్. స్టేజ్ 1లో మనకి నెట్వర్కింగ్ కూడా వచ్చేస్తుంది, స్టోరేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా పాలసీస్, ఐఏఎం, ఇలా హబ్ అండ్ స్పోక్, సమ్ అడ్వాన్స్ నెట్వర్క్. హబ్ అండ్ స్పోక్ అంటే మనకు తెలిసిందే కదా, టైర్ ఉంది, నెట్వర్క్ ఉంటుంది చుట్టూ, అలాంటి. విపిఎన్ ఈజ్ డిఫరెంట్, అజూర్లో డిఫరెంట్, ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్, జీసీపీ డిఫరెంట్. ఇలా కొంచెం చేంజెస్. ఫాస్ట్ కనెక్ట్, డైరెక్ట్ కనెక్ట్. ఓకే, దీనికి ఒక సర్టిఫికేషన్. ఇలాంటి స్టేజ్ 2 అంటారు, మనకి స్టేజ్ 2 లాగా నేర్చుకోవచ్చు. స్టేజ్ 3 ఇది ఏంటంటే, హూ ఆర్ విల్లింగ్ టు గెట్ ఎ జాబ్, 4 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్ ఉంది, ఇప్పుడు ఇదే అడుగుతున్నారు. ఓకే, నెట్వర్కింగ్ వస్తుంది ఫస్ట్ స్టేజ్లో నెట్వర్కింగ్, మనకు అవైలబిలిటీ జోన్స్, టెనెంట్స్, ఐఏఎమ్స్, కంపార్ట్మెంట్స్, ఇలాంటివన్నీ వస్తాయి. బేసిక్ నెట్వర్క్ స్కేలింగ్, లిస్టింగ్, ఫైర్ వాల్స్, అవన్నీ. ఓకే, సెకండ్ స్టేజ్లో డేటాబేస్ గురించి. మీ డేటాబేస్ డీబీఏ నేర్చుకోవాలి అని అవసరం లేదు. హూ ఆర్ లెర్నింగ్ టు విత్ ఆర్కల్ క్లౌడ్ డీబీఏ ప్రాస్పెక్టింగ్ అవసరం లేదు. డేటాబేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, అవి నేర్చుకుంటే సరిపోతుంది స్టేజ్ 2లో. ఓకే, మనకి స్టేజ్ 3 ఏంటి, మనం మానిటరింగ్ చేయాలి, నోటిఫికేషన్స్కి అలర్ట్ రాయాలి, ఈవెంట్ రాయాలి, ఏదైనా బ్యాకప్కి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక విఎం క్రియేట్ అవ్వాలంటే టెరాఫామ్ యూస్ చేయాలి. ఓకే, మనకి టెరాఫామ్ ఎక్స్టర్నల్, రిసోర్స్ మేనేజర్ ఆర్కల్ క్లౌడ్ టూల్. బట్ మనం టెరాఫామ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, వర్క్లోడ్స్, ఎన్క్రిప్షన్ మెథడాలజీ, కీ మేనేజ్మెంట్, ఇవన్నీ మీకు రావాలి. ఓకే, ఆటోమేషన్, సింపుల్ వర్డ్స్, ఆర్కిటెక్ట్ లెవెల్ ఆటోమేషన్, హూ ఆర్ హ్యావింగ్ 6 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ వీళ్ళు నేర్చుకోవచ్చు, చాలా బెనిఫిట్ ఉంటుంది. స్టేజ్ 4, ఓకే, ఎక్స్పర్ట్. సపోజ్ నేను డీబీఏ నీచ్ లెవెల్ అంటే ఒక పర్టికులర్, నేను డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. ఆర్కల్లో ఎలాంటి డెవాప్స్ నేర్చుకోవాలి, సిఐసిడి పైప్లైన్స్ ఎలా డిప్లై చేయాలి, డాకర్ ఎలా చేయాలి,
ఆర్కల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ మనకు తెలిసిందే. ఏడబ్ల్యూఎస్కి ఏకేఈ, జీసీపీలో జీకేఈ అలా. ఓకే, అవి నేర్చుకోవాల్సి వస్తుంది. దానికి సపరేట్ సర్టిఫికేషన్స్. సెక్యూరిటీ ఆల్రెడీ సపోజ్ మీరు సెక్యూరిటీలో ఉన్నారు, జీసీపీ సెక్యూరిటీ ఆర్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీలో, వాళ్ళకి ఇవి చాలా బెనిఫిట్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే స్టేజ్ 4 అంటే యూ హ్యావ్ టు లెర్న్. ఫస్ట్ స్టేజ్ నేర్చుకోవాలి, సెకండ్ నేర్చుకోవాలి, థర్డ్ నేర్చుకోవాలి, ఫోర్త్ నేర్చుకోవాలి. అలా డేటాబేస్ అడ్మిన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఆర్కల్ డిబిఏ, మైసీక్వల్ డిబిఏ చెప్పాను కదా. అలాంటి ఈవెన్ ఎక్సాడేటా, ఓకే, వాళ్ళకి ఇది బెనిఫిట్. డేటా ఇంజనీరింగ్ ఆల్రెడీ చాలామంది డేటా వేర్ హౌసింగ్ అంటారు. డేటా ఇంజనీరింగ్, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్, అజూర్ డేటా ఇంజనీర్, జీసీపీ డేటా ఇంజనీర్, రైట్, వాళ్ళకి ఇది బెనిఫిట్. లేదు నేను డేటా ఇంజనీర్కి వెళ్తాను అంటే ఇది మాత్రం నేర్చుకోవచ్చు మీరు. అంటే ఎస్క్యూఎల్ రావాలి, ఆర్కల్ డేటాబేస్ రావాలి, ఇది ఇంటిగ్రేషన్. దిస్ ఇస్ ది 4th స్టేజ్. బట్ ఇది అవసరం లేదు మనకి. అంటే ఎవరు ఇండిపెండెంట్గా నేను ఇదే వెళ్దాము అనుకున్నావు స్టేజ్ 4, బట్ అప్ టు స్టేజ్ 3 ఈజ్ మోర్ దెన్ అనఫ్. చూసారా మొత్తం మీకు కంప్లీట్. మనం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని అనుకున్నాం కదా, అలాంటివన్నీ ఇక్కడ. అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్, ఓకే, అప్లికేషన్స్ ఏంటి, బిజినెస్ సూట్స్, సాస్ అప్లికేషన్స్, ఓకే, డెవలపర్, అనాలిటిక్స్, హూ ఆర్ వర్కింగ్ ఇన్ అనాలిటిక్స్, బిగ్ డేటా, సంథింగ్ లైక్ అలా. ఇది మనం స్టేజ్, అన్ని స్టేజెస్ కవర్డ్, ఆల్ స్టేజెస్ హ్యాస్ బీన్ కవర్డ్. ఓకే, మనకి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, సెక్యూరిటీస్, మానిటరింగ్, డేటాబేసెస్, ఆర్కల్ డేటాబేస్, మైసీక్వల్ డేటాబేస్, నోఎస్క్యూఎల్ డేటాబేస్, ఎక్సాడేటా, ఇవన్నీ. మెసేజింగ్, స్ట్రీమింగ్ మెసేజింగ్ లైక్ కఫ్కా, ఓకే, బిగ్ డేటా, ఇంకా డెవలపర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. మనకి ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 డివైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, డేటా ఇంజనీరింగ్కి వెళ్ళాలి అంటే స్పెసిఫిక్గా స్టేజ్ 4లో ఈ 3 రావాలి. ఫస్ట్ 1 రావాలి, సెకండ్ 1 రావాలి, థర్డ్ 1 రావాలి, ఎక్స్ట్రాగా ఇది కూడా రావాలి. డేటాబేసెస్ రావాలి, ఓకే, డేటాబేసెస్ సపరేట్, డేటాబేస్ ఇంజనీర్. ఇంకా క్లౌడ్ ఇన్ఫ్రా, డెవాప్స్ అంటే మీకు అన్నీ తెలిసిందే. ఇవి రావాలి, ఇవన్నీ రావాలి. ఇది అవసరం లేదు, ఇవి అవసరం లేదు, అనలిటిక్స్ అవసరం లేదు, అలాంటి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక్కొక్క నెట్వర్కింగ్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్స్ అన్ని A to Z చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా చాలా చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే నా మెయిల్కి చేయండి. ఐ విల్ రిప్లై విత్ ఇన్ 2-3 minutes అంతే.